హాయ్ అండి. సొరకాయతో టేస్టీ దోశలు చేసేసుకుందాం వచ్చేయండి. ఇలా ఒక కప్పు బియ్యాన్ని నైట్ నానబెట్టేసుకోవాలి. అందులో కొంచెం మెంతులు కూడా వేసుకోండి. తర్వాత మార్నింగ్ టైంలో సొరకాయని ఇట్లా 2 కప్స్ ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్న తర్వాతకి దాంట్లో నానబెట్టుకున్న బియ్యం అనేది వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం జనరల్గా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఆ సొరకాయకి సంబంధించినవి ఏమన్నా పీసెస్ ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు దోశ అనేది పర్చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఆయిల్ కానీ నెయ్యి కానీ దేనితోనైనా మీరు కాల్చుకోవచ్చు. దీంట్లోకి పల్లి చట్నీ అండి. మీడియం ఫ్లేమ్లో పల్లీలు అనేది వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని అందులో సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అనేది వేయించుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి పోపు అనేది వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.